హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తున్నానండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. దీనిలో ఎటువంటి షుగర్స్ లేవండి. ఖర్జూరంతో దీన్ని మనం చేసుకుందాం. దీనికోసం ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్లో ఫస్ట్ గీ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అన్ని డ్రై ఫ్రూట్స్ నేను రెడీగా పెట్టుకున్నాను. చాప్ చేసినటువంటి బాదం వేసి సిమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది రోస్ట్ అవుతుంటే ఒక ఖర్జూరాన్ని తీసి మొత్తం ఇలా వలిచి పెట్టేసుకున్నానండి. ఇది కొంచెం డ్రై అయిపోయింది. ఇంకా ఫ్రెష్గా ఉన్న ఖర్జూరం తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూసారుగా ఇలా మొత్తాన్ని వలిచేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఆ రోస్ట్ అయిన బాదంలో 1 కప్పు జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు కూడా అలా రోస్ట్ చేస్తూ ఉండాలి. అన్నీ కలిపి వేసేస్తే సరిగ్గా వేగవు, అందుకే ఒక్కొక్కటి వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక్కొక్కటి బయటకు తీసేసి నెక్స్ట్ది కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ అలా కొద్దిగా మధ్యలో కలుపుతుంటాను. నెయ్యి ఎంత తిన్నా మంచిదే కదా. ఆ లడ్డూలకు సరిపడేంత గీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి రోస్ట్ చేసేటప్పుడు ఆ గీ ఫ్లేవర్తో. ఇప్పుడు ఇది కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగానే అన్ని సీడ్స్, నట్స్ ఏవి చాప్ చేసుకోవాలో అవన్నీ చాప్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటే ఈజీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ 2 కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇవి కొంచెం వేగడం కష్టం. నెక్స్ట్ సీడ్స్ అనేవి త్వరగా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పిస్తా పప్పుని యాడ్ చేసుకుందామండి. అది 1 కప్పు వేస్తున్నాను. 1/2 కప్పు వేస్తున్నాను. ఇవన్నీ మనకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. మనకి ఏది ఎక్కువ కావాలంటే అది. పిస్తా ఎక్కువ కాస్ట్ కాబట్టి 1/2 కప్పు వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ గుమ్మడి గింజలు వేస్తున్నానండి. ఈ 1 కప్పు వేస్తున్నాను. గుమ్మడి గింజలు చాలా హెల్త్కి మంచిది. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తెలుసు కదండి, అవి కూడా వేసుకుంటున్నాను. 1 కప్ వేస్తున్నాను నేనైతే. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. ఇవి నెమ్మదిగా రోస్ట్ చేసి త్వరగా రోస్ట్ అయిపోతుంది, వీటికి టైం పట్టదు. ఇప్పుడు వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకుందాం. ఇవి 1 కప్పు వేస్తున్నాను. ఇవి లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది కాబట్టి లాస్ట్లో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కొంచెం 1/2 కప్పు వేస్తున్నానండి. మీరు బ్లాక్ కావాలంటే బ్లాక్, రెడ్ కావాలంటే రెడ్ కిస్మిస్ వేసుకోవచ్చు. కొద్దిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. మధ్యలో గీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం చూసారుగా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయి ఈ స్టేజ్లో మనం కొంచెం గీ యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే అన్నీ ఒకేసారి మంచిగా ఈవెన్గా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక్కొక్కటిగా కూడా మనం వేపుకోవచ్చండి. ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుందాం. 1/2 కప్పు అది వేసేసుకొని మళ్ళీ దీంట్లో కలుపుకోవాలి. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా గసగసాలని యాడ్ చేసుకుందాం. గసగసాలు కూడా మంచి టేస్ట్ ఇస్తాయి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సరిపోతాయి. మొత్తాన్ని కలిపేసుకుంటున్నాం కదా. మొత్తానికి మన డ్రై ఫ్రూట్స్ మొత్తం రెడీ అయిపోయి ఆల్మోస్ట్ అన్నీ ఈవెన్గా రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకు నచ్చితే ఇదే బౌల్లో మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా డేట్స్ని, ఆ డేట్స్ని దీంట్లోనే కొంచెం లైట్గా నేతిలో వేయించాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లేకపోతే కొంచెం కడాయి క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. అవి డ్రై ఫ్రూట్సే కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. జస్ట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి పట్టిస్తే మనకు ఉండలు చుట్టేటప్పుడు కొంచెం మంచిగా వస్తాయి. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు వీటిలో కొంచెం ఇలాచీ వేస్తున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, ఫ్లేవర్ నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలాచీ వేసేసి ఇంకొకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆల్రెడీ అన్నీ రోస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసేయాలన్నమాట. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ ఖర్జూరాన్ని వేసుకోవాలి. అలాగే తక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. చూసారుగా నేనైతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అది 300 గ్రామ్స్ ఉంటుంది ఖర్జూరం మొత్తం. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం పట్టేయాలన్నమాట వాటికి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలపెట్టేసుకొని గోరువెచ్చగా అయ్యాక మనం లడ్డూలు చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ విడివిడిగా తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. అసలు సీడ్స్ అయితే అసలు తినరు. ఇలా చేయడం వల్ల ఇది ఒక ప్రోటీన్ లడ్డు లాగా అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇందులో కలిసి ఉంటాయి. చూసారుగా అలా లడ్డూలు చుట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే బాగా వస్తాయి. చల్లగా అయ్యాకైనా బాగానే ఉంటాయి కానీ కొంచెం థిక్గా వస్తుంది. అలా లడ్డూలన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని
ఒక ఎయిటెడ్ జార్లో మనం స్టోర్ చేసేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, ఎంతో హెల్దీ. రోజుకి ఒక లడ్డు తిన్నా సరిపోతుంది. ఎలాగో సీడ్స్ నట్స్ తినని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి పెడితే ఈజీగా తినేస్తారు. ఇందులో షుగర్ కూడా ఉండదు కాబట్టి ఎవరైనా తినొచ్చు. డేట్స్ మరీ ఎక్కువగా తీసుకోకూడదు, అలా అని డైలీ వన్ బైట్ తీసుకుంటే సరిపోతుంది, ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీ ఇంట్లో చేసి పెట్టండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.